కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజైతే మనం ద్రాక్ష చెట్టుతో ఆవులకైతే పందిరైతే రెడీ చేస్తున్నాము. నిన్నైతే పందిరేసేసాం పైన. నిన్న వీడియో తీసుకోవాల్సింది. కానీ వర్క్ ఉండింది కాబట్టి వీడియో తీసుకోలేకపోయాను. మీరు అటు సైడ్, ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇటు సైడ్ శనగ చెట్టు ఉంది. అటు సైడ్ అయితే గెడ్డి ఉంది. ఇదైతే ద్రాక్ష చెట్టు. పైకి చూడండి పైకి పెట్టాము. ఆల్రెడీ ఆ 6 మంత్స్ ముందైతే ద్రాక్ష చెట్టు పెట్టాను. కానీ దానికి ఏం చేయలేదు. పందిలేయలేదు. ఇప్పుడైతే ఆవులకు చుట్టూ పందిలేసాను. పైన కట్లు కూడా ఏసేసాం. చూసుకోవచ్చు. 2 ద్రాక్ష చెట్టు అయితే నాటాను. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఎందుకు నాటామంటే చెట్టు అంతా బాగా అల్లుకునేయాలి కాబట్టి పైన పందులకి అంత ఎటువంటి ఏమీ లేకుండా పందులైతే ఏసాము. ఇప్పుడైతే చలికాలం కాబట్టి అంత ఎండ ఎక్కువ ఉండదు. ఎండాకాలం అయితే ఇట్లా బయట మధ్యాహ్నం పూట కూడా బయట కట్టేసుకోవచ్చని ప్లానింగ్‌తో అయితే చేశాను. మీకు మళ్ళీ 3 మంత్స్ తర్వాత అయితే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఈ ద్రాక్ష చెట్లు మనకు ద్రాక్షకాయలు కూడా అయితే కాసాయి చూడండి మాగాయి. 6 మంత్స్ టైం అంతే. 6 మంత్స్‌లో అయితే మనకైతే చెట్టు అనేది బాగా పెరిగిపోతుంది. నేను అప్పుడు ఇంకా పందులేయలేదు కాబట్టి అది ఇంకా కాలేదు. ఒకవేళ పందులేసిండుంటే గనక మొత్తం అంతా చేసుకోవచ్చు. మీరైతే పందులైతే భద్రంగా ఏసుకోండి. ఇది స్ట్రాంగ్ కట్లతో ఏసుకోండి. మనమైతే టమాటా కట్లు కొన్నాం కాబట్టి ఆ టమాటా కట్లతో అయితే ఏసాను. చూడొచ్చు మీరు. మన ఆవులైతే 3, 4 ఆవులున్నాయి కట్టేసుకోవచ్చు. ఇటు సైడ్, అటు సైడ్ అనేది తీగలనేది బాగా కట్టేసాం. అటు సైడ్ చూడండి మొక్కజొన్నలు, ఇటు సైడ్ అయితే శనగకెట్టి. ఆవులు మధ్యలో ఉండాలి. అటు సైడ్, ఇటు సైడ్ వరిగడ్డి వాములేసుకోవాలి. ఎందుకంటే మీరు మన ఫాస్ట్‌గా అయితే వరిగడ్డి వాములకైతే గడ్డి అయితే ఏసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ 3 మంత్స్ తర్వాత మీకు ఇంకో వీడియో చేస్తాను. ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. పైన చూసుకోండి. మనమైతే తాళ్ళతో అయితే బాగా పర్ఫెక్ట్‌గా కట్టేసాం. మీకు కానీ తాళ్ళు లేకపోయినాయనుకో మనకి డ్రిప్ పైపులు ఉంటాయి. డ్రిప్ పైపులతో కట్టేసుకుంటే ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అవైతే ఎప్పటికైనా చెదులు పట్టవు, కుళ్ళిపోవు, నుసి బారవు. అలాంటివి డ్రిప్ పైపులు. మనం డ్రిప్ పైపులతో అయితే కట్టేసాం. డ్రిప్ పైపులు స్ట్రాంగ్‌గా ఉండేది ఎప్పటికైనా గానీ. ఇవైతే మన తాంగూస్ వేరు. టమాటా చెట్లకు వైర్‌లాగే వైర్‌తో అయితే మధ్యలో అంతా కట్టేసి పర్ఫెక్ట్‌గా అయితే ప్లాన్ చేసాము. ఎటువంటి ఏమి జరగకుండా. మళ్ళీ 3 మంత్స్ తర్వాత మీకైతే ఇంకో వీడియో తీస్తాను. ద్రాక్ష చెట్టు అంతా పారిపోయినాక, అంతా అయిపోయినాక మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పైన లైట్‌గా టెంకాయ పట్ల అనేది ఏసుకుంటాం. ఎందుకంటే ఒకవేళ ఎండ ఎక్కువ కాసినా ఆవుల మీద పడకన్నా లైట్‌గా టెంకాయ పట్టలు ఏసుకునేసి మళ్ళీ ఆ చెట్టు అంతా అల్లుకునేస్తుంది. మన ద్రాక్షకాయలు కూడా మాగుతాయి. అవి కూడా మీకైతే మళ్ళీ వీడియోలో అప్లోడ్ చేస్తాను. 6 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత. థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉన్న రైతుని.